హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజైతే మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అదే ఓట్స్ ఆమ్లెట్. ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఇది వెయిట్ లాస్ చేసేటప్పుడు, అలాగే పిల్లలు అన్ని రకాల వెజిటబుల్స్ తినరు కదా! అలాంటి వాళ్ళ కోసం ఇలా స్పెషల్‌గా అయితే వేసి పెట్టొచ్చు. దీనికోసం అయితే ఓట్స్ మెయిన్‌గా ఎగ్స్ ఉంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే ఓట్స్ వేసుకున్నాను నేనైతే. ఇది 2 ఆమ్లెట్‌లు అయితే అవుతాయండి. ఇలా 4 స్పూన్స్ ఓట్స్ వేసుకొని కొంచెం డ్రైగా అయితే ఇలా వేయించుకోవాలన్నమాట. కొద్దిగా వేగితే సరిపోతుందండి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఓట్స్ అయితే పౌడర్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని, ఇక్కడైతే ఒక చిన్న సైజ్ ఆనియన్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. ఒక ఆనియన్ అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. క్యారెట్ అండ్ పొటాటో అలాగే టమాటో అలాగే క్యాప్సికమ్ అండి. నెక్స్ట్ అయితే ఒక పచ్చిమిర్చి అది కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఈ ఆమ్లెట్‌లో కారం కూడా వేస్తామండి. అందుకని పచ్చిమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. దీంట్లో చాలానే వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్నవి మాత్రమే వేశాను. ఇంకా దీంట్లో క్యాబేజీ వేసుకోవచ్చు. ఇంకా మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. పాలకూర అలాంటివి కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా వేయించేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా వేగనివ్వాలండి. అంటే బాగా మగ్గాలన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక కొద్దిగా మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక బౌల్‌లో వేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర అలాగే అయితే ఇక్కడ ఎగ్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా! నేనైతే 2 ఎగ్స్ వేసుకున్నానండి. ఇంకా కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చండి. ఎగ్స్ కూడా ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు. ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు. అంటే 4, 5 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. మనం ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటాం కాబట్టి ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఫస్టే ఓట్స్ అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఆ ఓట్స్ పౌడర్ కూడా మొత్తం వేసేసుకున్నానండి. నేను 4 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను కదా! ఆ 4 స్పూన్స్ ఓట్స్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేశానండి. కారం కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిపేసుకోవాలి. ఆమ్లెట్‌కి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఎక్కడ కూడా ఉండలు అలా లేకుండా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ఆమ్లెట్ అనేది అంత బా వస్తుందనమాట. అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం సేమ్ ఇందాక ఫస్ట్ యూజ్ చేసిన పానే పెట్టేసుకున్నానండి. పెట్టుకొని కావాలి అంటే నాన్ స్టిక్ పాన్‌లో వేసుకుంటే ఇంకా బా వస్తుందండి. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కదా! నేను సేమ్ పాన్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్‌లా వేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకైతే నాకు 2 ఆమ్లెట్స్ అయ్యాయండి. ఇంకా సన్నగా వేసుకుంటే 3 అవుతాయి. నేను కొంచెం దళసరిగానే వేశాను. చూస్తున్నారు కదా! వీడియోలో కూడా కనిపిస్తుంది కదా! అదే నాన్ స్టిక్ మీద ఏస్తే ఇంకా సన్నగా బా వస్తాయి. నేను సేమ్ పాన్‌లో వేసేసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మొత్తం కొంచెం కాలిన తర్వాత మనం రివర్స్ చేసుకోవడమేనండి. ఆమ్లెటే కాబట్టి బానే సెపరేట్ అయిపోతుంది. అంతేనండి. 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసుకోవడమే. ఓట్స్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇది 10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏమి బ్రేక్‌ఫాస్ట్ లేనప్పుడు, అలాగే వెయిట్ లాస్ చేసేవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఓట్స్ అయితే సోక్ చేసుకొని తింటారు కదా! అలాంటి వాళ్ళు కుదరనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే పిల్లలు కూడా అన్ని రకాల వెజిటబుల్స్ తినరు కదా! వాళ్ళ కోసం కూడా చేసి పెట్టొచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ అండి.